రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించింది సబ్జెక్ట్ వైజ్గా ప్రథమ భాష, ద్వితీయ భాష, తృతీయ భాష, గణిత శాస్త్రం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం అంటారు. సో ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించి వచ్చినప్పుడు ఓవరాల్గా మొత్తం సబ్జెక్టుల వారీగా రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ జరిగినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రిజల్ట్స్ సారాంశం ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రథమ భాషకు సంబంధించి ఉత్తీర్ణత 4 లక్షల, అంటే సబ్జెక్టుల వారీగా ఫస్ట్ లాంగ్వేజ్ ప్రథమ భాషకు సంబంధించి 4,79,634 మంది పాస్ అయ్యారు. అంటే 100కి 97 ఫస్ట్ లాంగ్వేజ్ సంబంధించి పర్సంటేజ్ 100కి 97.12% మంది పాస్ అయ్యారు. దాని తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో ఆ సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి వచ్చినప్పుడు 4,92,665 మంది పాస్ అయ్యారు. సో ఇది హిందీ సబ్జెక్ట్ అనుకుంటాను. సో 4,92,665 మంది, అంటే ఇది 100కి 99.87% పాస్ అయ్యారు. 99.87% దాదాపుగా 100కు 100% మంది, అంటే 0.3 ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ థర్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో ఇది థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి 4,85,016 మంది ఉత్తీర్ణత సాధిస్తే, అంటే థర్డ్ లాంగ్వేజ్లో 4,85,016 మంది పాస్ అయ్యారు. ఇది 98.30గా ఉన్నది పర్సంటేజ్ని మనం శాతం లెక్కగట్టినప్పుడు. థర్డ్ లాంగ్వేజ్లో 98.30% మంది పాస్ అయ్యారు. ఇక మ్యాథమెటిక్స్ లెక్కల్ని మనం తీసుకున్నప్పుడు లెక్కలకు సంబంధించి మొత్తం 4,76,513 మంది. ఇదంతా చెప్పేదంతా కూడా రెగ్యులర్ స్టూడెంట్కి సంబంధించింది. లెక్కలకు సంబంధించి 4,76,513 మంది. మళ్ళీ చెప్తాను, మ్యాథమెటిక్స్ 4,76,513 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇది 100కు 96.46%గా ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను. దాని తర్వాత సైన్స్ అంటారు, సామాన్య శాస్త్రం. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ అన్నీ ఉంటాయి. ఈ సామాన్య శాస్త్రానికి సంబంధించి పాస్ అయినటువంటి విద్యార్థులు 4,77,255 మంది అయితే 4,77,255 మందికి ఇది 96.60%గా పాస్ అయ్యారు. 96.60% మంది పాస్ అయ్యారు. సో దాని తర్వాత సాంఘిక శాస్త్రాన్ని మనం తీసుకున్నప్పుడు సాంఘిక శాస్త్రంలో 4,89,276 మంది పాస్ అయ్యారు. అంటే 100కి 99.05%గా ఉన్నది. సాంఘిక శాస్త్రం విద్యార్థులు 4,89,276 మంది పాస్ అయ్యారు. ఇది 99.05%, అంటే 0.95 మందే ఫెయిల్ అయ్యారు. సో ఓవరాల్గా మొత్తం ఎగ్జామ్స్ రాసింది 4,94,207 మంది ఎగ్జామ్స్ రాశారు. ఇది ఈ 2024 అకాడమిక్ ఇయర్కి రిజల్ట్స్కి సంబంధించి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ వీటికి సంబంధించినటువంటి ఉత్తీర్ణత శాతం, అదేవిధంగా అంటే ఎంతమంది విద్యార్థులు, అంటే 4,94,207 మంది విద్యార్థులు వస్తే సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్కి, అంటే అన్ని సబ్జెక్టులో పాస్ అయితేనే ఓవరాల్గా పాస్ అయినట్లు లెక్క, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ కిందకి వస్తాయి. అయితే పాస్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ సబ్జెక్టులు ఎంతమంది పాస్ అయ్యారనే దానికి సంబంధించి ఇది ముఖ్యంగా రెగ్యులర్ స్టూడెంట్స్కి సంబంధించిన సమాచారం. సో ఈ విధంగా ఉన్నది. సో ఇది ఒకవైపు అటెండ్ అయిన విద్యార్థులలో పాస్ అయిన విద్యార్థులు 100కి ఎంతమంది పాస్ అయ్యారనేది ఈ వీడియో సారాంశంగా ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను.